వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. హాయ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి మరి రాబోయే కానిస్టేబుల్ మరి పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మరి జనరల్ స్టడీస్ నుంచి కూడా ఎక్కువ అడుగుతున్న రెండు ప్రశ్నలు జనరల్ స్టడీస్. సో ఒక పార్ట్ ఏమో ఆర్థమెటిక్ రీజనింగ్ అడుగుతున్నాడండి, ఆర్థమెటిక్ మరియు రీజనింగ్. మరి మరొక పార్టు జనరల్ స్టడీస్. మరి జనరల్ స్టడీస్ నుంచి చూసినట్లయితే జాగ్రఫీ నుంచి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. మరి వీటితో పాటు మరి ఇండియన్ హిస్టరీలో యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ, మిడ్వెల్ ఇండియన్ హిస్టరీ, అలాగే మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర మరియు ప్రాచీన భారతదేశ చరిత్ర. ఈ మూడింటిపైన ఎక్కువగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు. మోడర్న్ అంటే 1885 to 1947, 1885 డిసెంబర్ 28 భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన నుంచి 1947 ఆగస్టు 15 భారతదేశ స్వాతంత్రం వరకు జరుగుతున్నటువంటి అంశాలు. అంటే ఆధునిక భారతదేశ చరిత్రనే మోడర్న్ ఇండియన్ హిస్టరీనే 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. మితవాద కాలం, అతివాదుల కాలం మరియు గాంధీ కాలం. సో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక పాలిటిక్స్కి సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే భారతదేశం రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ పైన అంశాలపైన ఎక్కువగా అడుగుతూ ఉంటున్నాడండి. రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం లాంటి అంశాలపైన అభ్యర్థి ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాగే ఆర్టికల్స్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్స్ అలాగే అమెండ్మెంట్స్ అంటే సవరణల పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అత్యధికంగా మార్పులు ఏ సవరణ ద్వారా జరిగినాయని అడుగుతాడు. రాజ్యాంగంలో ఏ సవరణ ప్రకారం అత్యధికంగా అంశాలను రాజ్యాంగంలో చేర్చారు అని అడుగుతాడు. ఆ సవరణనే భారత రాజ్యాంగంకు మినీ కాన్స్టిట్యూషన్, మినీ రాజ్యాంగం అని పిలుస్తారు. ఆ సవరణని ఏది అంటే 42nd అమెండ్మెంట్, 42వ సవరణని. ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎకనామీ నుంచి చూసినట్లయితే, ఆర్థిక వ్యవస్థ నుంచి చూసినట్లయితే గ్రూప్ 2కి అయితేనేమో దాదాపు 150 మార్కులు ఉంటాయన్న కనుక ఎస్ఐ కానిస్టేబుల్ నుంచి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలపైన ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే ఏంటివి? స్కీమ్స్ లాంటివి కానీ, లేదా కళ్యాణ లక్ష్మి లాంటివి ప్రోగ్రామ్స్ కానీ, లేదా 100 రోజుల పనిని ఏ పేరుతో పిలుస్తున్నారు, MGNRGA ప్రోగ్రామ్ని ఏ విధంగా మార్చారు, ఇలాంటి వాటిపైన ప్రశ్నలు అడుగుతున్నాడు. వీటితో పాటు ఇక జనరల్ సైన్స్ చూసినట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఈ మూడింటిపైన అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పైన కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. అవి కూడా చూసుకోవాలి. వీటితో పాటు ఇక తెలంగాణ మూమెంట్స్ 1948 సెప్టెంబర్ 17 నుంచి 2014 జూన్ 2 వరకు వీటిపైన తెలంగాణ అంశాలపైన పట్టు సాధించాలి. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఉద్యమం లాంటి అంశాలపైన చూసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ కల్చర్లో పండుగలపైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. లేదా తెలంగాణ జాతర, గొల్లగట్టు జాతరకు మరొక పేరే ఏం పేరు అని అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. లింగమంతుల జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇటీవలి కాలంలో అడిగినటువంటి ప్రశ్న, ఏ పండుగని ప్రకృతి జాతరగా పిలవడం జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఒకటి సమ్మక్క సారక్క జాతర, రెండోది నాగోబా జాతర. ఇలాంటి అంశాలపైన ప్రశ్నలు అడుగుతున్నాడు. వీటితో పాటు ఇంగ్లీష్ కూడా అడగడం జరుగుతూ ఉంటుంది. జనరల్ స్టడీస్లో ఇంగ్లీష్ సబ్జెక్టుల పైన కూడా దాదాపు 20 నుంచి 25 ప్రశ్నలు అడుగుతున్నాడు. మరి వీటితో పాటు సోషియాలజీ, సమాజం పైన అవగాహన ఉన్నటువంటి అంశాలు. సమాజంలో చూసినట్లయితే కుటుంబ వ్యవస్థ,
అలాగే వివాహ వ్యవస్థ, ఇలాంటి వాటిపైన ప్రశ్నలు అడుగుతున్నాడు. పూర్వకాలంలో అష్టవివాహ వ్యవస్థ లాంటివి ఉండేది. ఇట్లపైన అంశాలు అడగడం జరుగుతూ ఉంటుంది జనరల్ స్టడీస్లో. వీటితో పాటు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, అంటే ఇటీవలి కాలంలో జరుగుతున్నటువంటి అంశాలు. 2026 ఏప్రిల్ 11న మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి ఒక చీత 4 కూనలకు జన్మనిచ్చింది. ఆ 4 కూనలను కలుపుకొని భారతదేశంలో మొత్తం చీతాల సంఖ్య 57. 2026 ఏప్రిల్ 11 ప్రకారం భారతదేశంలో చీతాల సంఖ్య 57. భారతదేశంలో 1950 సంవత్సరం వరకు చీతాలు అంతమైపోయాయి. 2022 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాలను తీసుకొచ్చి ప్రాజెక్టు చీతాగా ఏర్పాటు చేశారు. సో అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ 2026 సంవత్సరం నాటికి భారతదేశంలో 57 చీతాలు. అంటే చూడండి, 2022 అనేది కంటెంటు, ప్రస్తుతం 2026 అనేది కరెంట్ అప్డేటు. అంటే పూర్వకాలం నుంచి ప్రస్తుత కాలం వరకు కంటెంట్తో పాటు కరెంట్ అఫైర్స్ అంశాలను కూడా అనుసంధానం చేస్తూ చదవాలి. ఇది జాగ్రఫీ పార్ట్ లాగా చెప్పాను. ఇలా ప్రతి అంశాలు అంటే హిస్టరీని కూడా అప్డేట్ చేసుకొని చదవాలి. అదేంటి సార్, చరిత్ర అంటే జరిగిపోయిన అంశాలే కదా అంటే, ఇక్కడ జరిగిపోయిన అంశాలపైన ఎలా అడుగుతున్నాడంటే, ఇటీవలి కాలంలో పుష్పగిరి అనే ప్రాంతంలో 13 శిలాశాసనాలు బయలుపడ్డాయి. ఈ 13 శిలాశాసనాలు ఎవరి కాలంలో అని అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎవరి కాలంలో అంటే కాకతీయుల కాలం నాటివి. మరి పుష్పగిరి అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే కడప జిల్లాలో ఉంది. ఇలాంటి వాటిపైన ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే ప్రతి కంటెంట్ని అప్డేట్ చేస్తూ చదవాలి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలను అనుసంధానం చేస్తూ చదవాలి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశం లోక్సభలో 33% రిజర్వేషన్స్, అలాగే డెలిమిటేషన్స్, అంటే లోక్సభలు కానీ అలాగే శాసనసభలు కానీ పునర్విభజన, అలాగే జనగణన ప్రారంభమైంది 2026 ఏప్రిల్ 1 నుంచి. సో ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఇలాంటి అంశాలపైన అనుసంధానం చేస్తూ చదవాల్సి ఉంటుంది. అవి కరెంట్ అప్డేట్ అంశాలు ఏంటివి, జనరల్ స్టడీస్, ఆర్థమెటిక్ రీజనింగ్తో పాటు ఇవి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్ పైన ప్రశ్నలు అడుగుతాడు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ప్రతి ఎగ్జామ్లో ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ పేరే జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ పేపరే నీ ఉద్యోగానికి నువ్వు ఎంపిక అవుతావా అవ్వట్లేదా అనేది డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో అన్ని సబ్జెక్టులు అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇందులో అన్ని సబ్జెక్టులు ఉంటున్నవి. సో అందుకనే ఈ అన్ని సబ్జెక్టులపైనే ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇవి కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐకి కానీ, అలాగే విభిన్న అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.